వెల్కమ్ టు 20 టీవీ న్యూస్. ఎమ్మెల్సీ పట్టభద్రుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దీనికి వైసీపీ పార్టీ కానివ్వండి, కూటమి అభ్యర్థులను కూడా రంగంలో తీసుకున్నారు. ప్రచారం కూడా ప్రారంభించారు. వాళ్ళని ఢీకొంటూ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ముందుకు వస్తున్నారు. ఆల్రెడీ ఏలూరు జిల్లాలో 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు నిన్న. ఇప్పుడు కాకినాడ నుంచి హసన్ షరీఫ్ అనే సామాజిక కార్యకర్త, అదేవిధంగా రాజకీయంగా వివిధ పార్టీల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు చేపట్టిన వ్యక్తి మనతోటి ఈరోజు ఏలూరు ప్రచార కార్యక్రమం భాగంగా వచ్చి ఉన్నారు. ఆయన్ని మనం పలకరిద్దాం. ఈ ఏదైతే బలమైన రాజకీయ పార్టీల అభ్యర్థుల్ని ఏ విధంగా ఢీకొనబోతున్నారు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. హసన్ షరీఫ్ గారు నమస్తే అండి. ఏదైతే ముందుగా మీ ఇంట్రడక్షన్ చేయండి, మీ గురించి చెప్పండి. దాని తర్వాత మీరు ఈ పార్టీల అభ్యర్థుల్ని ఎలాగా ఢీకొనబోతున్నారు? ముందుగా నేను 20 టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. నా పేరు హసన్ షరీఫ్ అండి. నేను అల్పసంఖ్యాక వర్గం నుంచి వచ్చినప్పటికీ కూడాను భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలపై కానీ సామాజిక సమస్యలపై కానీ నేను గళం విప్పాలని చెప్పేసి 10 ఏళ్ల క్రితం నా పట్టభద్రులు పూర్తయిన తర్వాత నేను ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి నేను వీటిపై మాట్లాడటం మొదలెట్టాను, వీటిపై స్పందించడం మొదలుపెట్టడం జరిగిందండి. నాకు ప్రత్యేకించి సమాజంలో ఉన్నటువంటి ఏవైతే అనగాని వర్గాలు ఉన్నారో వారిపై జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో కార్పొరేట్ శక్తులు కానీ లేకపోతే మతతత్వ శక్తులు కానీ వాళ్ళందరూ చూపిస్తున్నటువంటి ఏదైతే ఏకపక్ష ధోరణి ఉందో దాన్ని నేను ఎండగట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే నేను పట్టభద్రుని అయిన తర్వాత మధ్యతరగతి పౌరుని అయినప్పటికీ ఉద్యోగం చేసుకుంటూ ఒక పూట ఉద్యోగం ఒక పూట ఉద్యమం అంటూ 10 ఏళ్లుగా నా యొక్క సామాజిక రాజకీయ జీవితాన్ని నేను కొనసాగించడం జరిగింది. అయితే నాకు కొన్ని రాజకీయ ఒత్తిడి వల్ల నా ఉద్యోగం కూడా నేను కోల్పోవడం జరిగింది. ప్రైవేట్ సెక్టర్ సార్ ఉద్యోగం కోల్పోవడం జరిగింది. ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఇంకా నాలో కసి పెరిగిందే తప్పించి నేను ఇది కూడా వదలలేదు. ఎందుకంటే ఇది నా యొక్క సమస్య కాదు, ఇది నా పూర్తిగా ఒక మానవులకి సమస్య. ఎందుకంటే మానవులు అందరూ సమానం అని చెప్పేసి అన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే మతం కులం ఆధారంగానే మనిషి యొక్క జీవన శైలి అనేది నిర్ధారణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని నేను మరి ఎండగట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎండగట్టి నిజంగా ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందనే ఒక స్పృహను నేను తెలుసుకున్నాను. అందుకని మళ్ళీ నేను రాజ్యాంగాన్ని అవపోసపట్టాలని నేను ఎల్ఎల్బి కూడా ఇప్పుడు చదవడం జరుగుతుంది. ఈ 2 ఏళ్లుగా ఎల్ఎల్బి చేస్తూ సమాజంలో మరింతగా నేను వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ఎలక్షన్ రావడం జరిగింది. సరే, ఈ వాయిస్ ఏదైతే పట్టభద్రులుగా ఎవరైతే పోటీ చేసి ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రులుగా పోటీ చేసి నా యొక్క గళాన్ని నేను ప్రజల యొక్క గళాన్ని తీసుకుని చట్టసభల్లోకి వెళ్లి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అనగారి వర్గాలపై జరుగుతున్న దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ఉద్యోగ సమస్యలు కానీ వారి యొక్క ఉపాధి సమస్యలు కానీ లేకపోతే వాళ్ళకి విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలు కానీ వాటిపై నేను ప్రశ్నించాలి. వాటిపై నేను సమీకరించిన ఆ సమాచారాన్ని అక్కడ తీసుకువెళ్లి అది పొందుపరిచి విద్యా వ్యవస్థలోను ఉద్యోగ వ్యవస్థల్లోనూ పూర్తిగా మార్పులు తీసుకురావాలని నేను ఒక సంకల్పంతో ఈ రోజు ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరుగుతుంది. నా యొక్క సంకల్పమే నా యొక్క బలం. నాకు పెద్ద పెద్ద పార్టీలు ఎవరు పోటీ చేసినప్పటికీ కూడా నా దగ్గర ఉన్నటువంటి ఆ సంకల్పమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందని నా యొక్క ఆలోచన. గతంలో మీరు వెల్ఫేర్ పార్టీలో స్టేట్ సెక్రటరీ కూడా చేశారు. దాని తర్వాత వైసీపీలో కూడా జాయిన్ అయ్యారు. అవును సార్. ఫస్ట్ మీరు వైసీపీలో ఉన్నట్టారా లేనట్టా, లేకపోతే వైసీపీలో ఉంటే మీకు సీట్ ఇవ్వడా? వైసీపీ అసలు పార్టీ సీటే కేటాయించలేదు సార్. వైసీపీ పార్టీ ఇప్పుడు బహిష్కరించింది ఎన్నికల్ని. టీడీపీ పార్టీ ఉంది, తర్వాత యూనియన్ టీచర్స్ యూనియన్ నుంచి ఒక క్యాండిడేట్ ఉన్నారు. వీళ్ళు తర్వాత ఇంకా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు పోటీ చేస్తున్నారు. ఒక పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ సిద్ధాంతానికి అనుసరించి ఉండాలని ఏమి అక్కడ మనం నొక్కి చెప్పడానికి అవసరం లేదు. ఎందుకంటే పార్టీలో బాధ్యత తీసుకున్న వ్యక్తిగా అయితే మాత్రం పార్టీకి జవాబుదారీగా ఉంటారు. వ్యక్తిగతంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరికైనా సరే రాజ్యాంగ స్వేచ్ఛ ఏంటంటే రాజకీయాల్లో ఎవరైనా సరే ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను మేము సద్వినియోగం చేసుకుంటూనే మేము పోటీ చేయడానికి సిద్ధమయ్యాం. ఎందుకంటే ఒకవేళ వైసీపీలో ఉన్నా నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ప్రజలకి
పట్టభద్రులకి నిరుద్యోగులకి నేను అండగా నిలవాలని నా యొక్క సంకల్పంతోనే నేను పోటీ చేయడానికి సిద్ధమయ్యాను సార్. ఓకే, పార్టీ వైసీపీ పార్టీ ఏదైతే ఈ ఎన్నికల్ని బహిష్కరించింది అంటున్నారు, పార్టీ మద్దతు ఉందా మీకు? మీరు ఇప్పుడు ప్రజెంట్ పార్టీలో ఉన్నారా? పార్టీలో ఉన్నప్పటికీ సార్ పార్టీ మద్దతు అయితే పార్టీ ఇవ్వదండి. ఎందుకంటే పార్టీకి ఈ ఎన్నికలకి సంబంధం లేదు కాబట్టి అన్అఫీషియల్ గా అయినా సరే పార్టీ ఏమీ అనౌన్స్ చేయలేదు సార్. ఆల్రెడీ ఈ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది ఇండిపెండెంట్ గా వేయడం కూడా సిద్ధమయ్యారు, వేస్తున్నారు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మీరు హామీలు ఇచ్చారు, ప్రచారం చేస్తున్నారు, ఏంటి ఆ హామీలు? నా యొక్క ప్రధాన ఎజెండా కాకినాడలో కానీ లేకపోతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏలూరు వరకు, తుని నుంచి ఏలూరు వరకు ఉన్నటువంటి లేదంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అనేక ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీలు. ఆ ప్రైవేట్ కంపెనీల యొక్క ఉద్యోగాల ఒక జాబితా మనం గమనిస్తే అందరూ కూడా బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు. స్థానికంగా ఉద్యోగస్తులు ఎవరు లేరు. స్థానిక ఉద్యోగస్తుల్లో మన జిల్లాల్లోనే చాలా మంది వలస వెళ్లిపోయి ఉన్నారు. వాళ్ళంతా పట్టభద్రులు, వాళ్ళంతా వలస వెళ్లి వేరే చోట్ల ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ ఈ కారిడార్ లో కానీ ఈ కోస్టల్ కారిడార్ లో అంతా కూడా ఈ కంపెనీలు వదులుతున్న కాలుష్యాన్ని ఇక్కడ ప్రజల దాని యొక్క బారిన పడుతున్నారే తప్పించి ఇక్కడ ఉద్యోగాలు మాత్రం, కొలువులు మాత్రం బయట రాష్ట్రాలకి వెళ్లిపోతున్నాయి. నా యొక్క ప్రధాన ఎజెండా ఏంటంటే గత ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 75% లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఇచ్చినటువంటి ఆ చట్టం ఏదైతే ఉందో దాన్ని నేను పూర్తి స్థాయిలో అమలు చేస్తానన్నదే నా యొక్క ప్రధాన ఎజెండా. దాన్ని అమలు చేయగా ఇక్కడ చాలా మంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. అంతేకాకుండా ఎవరైతే పట్టభద్రులు అయ్యి వెంటనే బయటకు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కలుస్తాయి. అలాగే ఉద్యోగ భద్రత కలుగుతుంది. వాళ్ళ యొక్క పిల్లలతో, వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు ఇక్కడే హాయిగా బతకగలరు. ఇప్పుడు వలస వెళ్లిపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో కానీ దేశాల్లో